జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతున్నది. గత 3 నెలలుగా ప్రజా జీవితం అంతా కూడా స్తంభించిపోయినది. అంటే ఒక ఎన్నికలు హడావిడి ఇది కోలాహలం ఉంది మినహా మరో అంశం అనేటువంటిది ఏది కూడా అన్నమాట చర్చకు రావట్ల. ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయినాయి. ముఖ్యమంత్రి యూకే వెళ్ళిపోయారు. ఈవేళ మనకి 1.6 crores పట్టణ జనాభా, 3.7 crores పల్లె జనాభా. రేపు ఒక చాలా పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నాం. ఉదాహరణకు విజయవాడ ధర్మల స్టేషన్ కానీ చూసినట్టయితే బొగ్గు నిల్వలు తగ్గిపోయింది. రేపు కరెంటు ప్రాబ్లం రాబోతోంది. ఏ నదిలో చూసినా సరే అన్నమాట నీటి అసలు కనపట్టలేదు. రేపు తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బంది ఎదుర్కోబోతున్నాం. 172 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది మనకి. అంటే వీటన్నిటి కూడా ఏమిటి, ఇంత సాగు భూమిని కనుక గత సంవత్సరం క్రితం సంవత్సరం కూడా అన్నమాట కొన్ని లక్షల ఎకరాలు బీడుపడిపోయినాయి. అంటే సాగు చేయలేకపోయాం నీటి ఎద్దడి వల్ల. అలాగే క్రాప్ వచ్చినప్పుడు అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఆ ఉన్న క్రాప్ను కూడా తుడిచేసినాయి. రేపు సమ్మర్లో క్రాప్ ప్లానింగ్ అనేటువంటిది ఒకటి ఉండాలి. అంటే నీటి ఎద్దడి ఎలా ఉంటుంది, వర్షపాతం ఎలా ఉంటుంది, దాని తగ్గట్టుగా ఏ క్రాప్స్ వేయాలి ఏమిటి అనేటువంటి. అలాగే మార్కెట్లో అన్నమాట పప్పు ధాన్యాలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు, కూరగాయల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించడం అట్లా. ఇంతవరకు పప్పులు ఇవన్నీ కూడా అన్నమాట మనం విదేశీ మార్క ద్రవ్యం ఇచ్చి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అంటే స్వయం సమృద్ధి ఉన్నటువంటి గ్రామాలు ఈవేళ పట్టణాల వైపు లేకపోతే రేషన్ షాపుల వైపు అన్నమాట చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఆ క్రాప్స్ను, ఆ పంటలను ఏ విధంగా ప్లానింగ్ చేయాలి అనేటువంటిది ఏంది రాష్ట్రంలో అధికారం ఏమిటి, అసలు ప్రభుత్వ యంత్రాంగం అనేది ఒకటి ఉందా, ప్లానింగ్ అనేది ఏమైనా ఉందా, కనీసం రేపు అన్నమాట తాగునీటికి అన్నమాట ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా, అలాగే కరెంట్ ఎద్దడి వస్తే దాన్ని ఏం చేయాలి, అలాగే రైతులు అన్నమాట పూర్వం అన్నమాట ఉన్నటువంటి కాలువల్లో పూడికి లేవు, ఏమీ లేవు. రేపు అన్నమాట సాగు అంటే సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ నీటి సరఫరా ఏమిటి, మార్గాలు ఏమిటి అన్నటువంటి చర్చ లేదు, ఏమీ లేదు. అంతా కూడా అన్నమాట స్తబ్దత వదిలేశారు ప్రతి వాళ్ళు రాష్ట్రాన్ని. అందరూ కూడా ఇప్పుడు అన్నీ కూడాను అందరూ ఎక్కడ చూసినా కూడాను ఒకటే చర్చ. ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని అన్నమాట పోలీసుల్ని సస్పెండ్ చేస్తున్నారు లేకపోతే ఇచ్చేస్తున్నారు అన్నటువంటిదే. కానీ ఒక ప్లానింగ్ కన్స్ట్రక్టివ్గా అన్నమాట వచ్చే ఇదిగో సీజన్ మారిపోతుంది, రేపు ఇది రాకపోతుంది, ఇదిగో ఈ కష్టాలు ఇవి, దీనికి ప్లానింగ్ ఇది ఫైనాన్షియల్ కావాలి అన్నటువంటి బడ్జెట్ ప్లానింగ్ కానీ లేకపోతే ఏది కూడా లేదు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ మనం ఫేస్ అయిపోతున్నాం. అది చీమకు పుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వ యంత్రాంగం. అలాగే ప్రజలు ప్రత్యేకించి అన్నమాట పూర్వం అన్నమాట పల్లెల్లో అన్నమాట సంఘాలు ఉండే రైతులందరూ కూడా కూడబలుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అన్నమాట ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు. అవన్నీ కూడా అన్నమాట వచ్చే కాలువలు వీటన్నిటిని కూడా అన్నమాట శుభ్రం చేసుకునేవాళ్ళు, వ్యవసాయానికి అన్నమాట ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగట్లా. ఆ పల్లెల్లో కూడా రాజకీయాలు స్ప్రెడ్ అయిపోయినాయి. ఇది గనక జాగ్రత్తగా గనక పడకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సాగునీటికి కాదు ఆహార ధాన్యాలకైనా పాలకి అన్నిటికీ కూడా అన్నమాట ఇబ్బంది పడతాం. ఇది భావితరాలకి పెద్ద శాపంగా మారిపోతుంది. అందువల్ల ఎవరైనా సరే చొరవ తీసుకొని ఈ రంగంలో వైపు ఈ దృక్కోణంలో వైపు కనుక ప్రజల్ని మళ్లించడం చాలా అవసరం. అది జరుగుతుందని ఆశిద్దాం.